స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ఈ దినం విశ్రాంతి దినము మీకు జ్ఞాపకం ఉన్నదా? దినం అలాగే ప్రభు రాత్రి బల్ల దేవుని కృపను బట్టి, మహాకృపను బట్టి మరొక నెల దేవుడు బహుమానం కింద ఇచ్చి ఈ దినాన్ని మరి ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి ఇచ్చిన కృపకే మరి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలాగే మీ అందరికీ విన్నవించుకున్నది ఏంటంటే, దేవుడు చూపుచున్న కృపను మనము నిర్లక్ష్యం చేయకుండా ఆ కృపను ఆయనకి దగ్గరగా ఉండడానికి మనం వినియోగిస్తే మరి మనకు మేలు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కడి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథం 117వ అధ్యాయము 1వ వచనం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుచును. కాబట్టి సమస్త జనులారా యెహోవాను స్తుతించు, సర్వజనములారా ఆయన కొనియాడు యెహోవాను స్తుతించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, దేవుని కృపట మన ఎడల హెచ్చుగా ఉన్నదట. దేవునికి స్తోత్రం. ఈ మాటను ఎంతమంది ప్రజలు నమ్ముతున్నారో నాకైతే తెలియదు, కానీ మరి దేవుడు 11 నెలలు కాచి కాపాడి మరి 12వ నెల ఈ మొదటి తారీఖుని, మొదటి విశ్రాంతి దినాన మరి చూడడానికి మరి మనం దేవుడు కృప ఇచ్చాడంటే మరి అది కేవలం చూస్తున్నామంటే దేవుని కృప, ఆయన కృప మన ఎడలు ఎంతో హెచ్చుగా ఉంది. అనేకమైన శ్రమలు, అనేకమైన ప్రయాణాల్లో అపాయాలు తప్పించబడ్డాం, రక్షించబడ్డాం, కాపాడబడ్డాం. మరి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది కనుక ఈ దినాన్ని మనం చూడగలుగుతున్నాం కనుక మరి చూస్తున్న ఈ దినాన్ని మనం దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో విధిస్తున్న వాగ్దానం యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నదని వాగ్దానం చేస్తున్న ప్రభువా, ఎంతమంది ప్రజలు ప్రార్థనలో ఎక్కువిస్తున్నారో నేను ఆయా ఛానల్స్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, షేర్ ఫేస్బుక్ ద్వారా నేను రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో, నీ సన్నిధికి వచ్చి వింటున్నారో ప్రతి బిడ్డని కనికరించండి, కృప చూపించండి. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే తండ్రి, ఇద్దరు ఎవరన్నా రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, వివాహం కాని వారికి వివాహాలు జరిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి, ఉద్యోగాలు లేని బిడ్డలకి, చేతి పనులు లేని వారికి నేను పనులు కల్పించమని, ఉద్యోగాల్లో పర్మనెంట్ చేయమని, ఆయా విషయాల్లో మా కోసం ప్రార్థన చేస్తే బాగుండను, ప్రతి అవసరాలు మీకు తీర్చమని, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో నాయన ఈ వాతావరణము తండ్రి నాయన రైతులకు ఇబ్బంది పెడుతూ ఉన్నది ప్రభా, తుఫాను మీరు గద్దించమని, నిమ్మలపరచమని, ఆయా రాష్ట్రాల్లో, దేశాల్లో ప్రభా వ్యవసాయాలకు నేను అంతరాయం ఏర్పడుతుంది. వర్షాల కారణంగా రైతులు నష్టపోతున్నారు. ప్రతి ఒక్క చోట నీ కనికరం వచ్చమని, దీవించమని, నీ కాపుదల నుంచి మహిమ పొందమని, ఈ దినం పెళ్లి రోజులు, పుట్టినరోజుగా జరిపించిన ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దైకిరీటం వచ్చమని, మహిమ పొందమని, ఇద్దరు నీ బిడ్డలు చేయి ప్రయాణాల ప్రయత్నాలు, రాకపోకల్లో మీరు తోడేయమని, ఎక్కడెక్కడైతే సంఘాలు ఉన్నాయో, సేవకులు ఉన్నారో బలంగా ఈ ఆరాధనలు జరిగించమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది ఉంటారు. ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలనుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ని మీరు ఆదరించండి, సపోర్ట్ చేయండి. అంటే మీ కానుకలు, మీ ధనం కాదు, కానీ మీరు ఒక లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరి ఛానల్ సపోర్ట్ చేసినట్టు అవుతారు. అలాగే అనేక మందికి మీరు స్వార్థను అందించిన వారు అవుతారని తెలియజేస్తూ దేవుడు నిన్ను కూడా మనం దీవించనుగా. ఆమేన్.